స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఏంటి చెల్లి, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? ఇంకా అరగంట టైమే ఉంది మనం చర్చికి వెళ్ళడానికి. అక్క నువ్వు వెళ్ళు, ఈరోజు నేను కొంచెం లేటుగా వద్దామని. అదేంటి, నువ్వు ప్రతి వారం చర్చిలో పాటలు పాడుతావు కదా, మరి ఈ వారం ఏమి? అవునక్క, కానీ ఈ వారం నాతో పాటు క్వైర్లో పాటలు పాడే బ్యూలా ఉంది కదా, బ్యూలా రావట్లేదు. సో ఈరోజు నేను కూడా కొంచెం లేటుగా వాకింగ్ స్టార్ట్ చేసినప్పుడు వద్దామని. అబ్బో, బ్యూలా రావట్లేదని చర్చిలో పాటలు పాడడం కూడా మానేసి చర్చికి లేటుగా వస్తావా? ఈ ఒక్క వారమే కదక్క. చెల్లి, అర్జెంటుగా నీకు ఒక విషయం చెప్పాలి. అక్క, ఈ ఒక్క వారమే కదక్క. లేదు లేదు, నువ్వు వినాల్సిందే. చెప్పు, వింటాను. బైబిల్లో దేవుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తలాంతుల కొరకు ఒక ఉపమానం చెప్పారు కదా. ఒక యజమాని 3 వ్యక్తులకి కొన్ని తలాంతులు ఇచ్చారు. దానిలో 2 మాత్రమే వారికి ఇచ్చిన తలాంతులను వాడి మెరుగుపరిచి వృద్ధిపరిచారు. వారిని బట్టి యజమాని బలా నమ్మకమైన మంచి దాసుడా అని వారిని మెచ్చుకున్నాడు. కానీ 3వ వ్యక్తి ఆయనకిచ్చిన తలాంతి యొక్క విలువ తెలియక దాన్ని వాడకుండా భూమిలో దాచి కప్పిపెట్టాడంట. తద్వారా ఆ వ్యక్తిని బట్టి యజమాని సోమరివైన చెడ్డదాసుడా అని పిలిచాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు చెల్లి. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి చక్కగా పాటలు పాడే తలాంతు నీకు ఇచ్చాడు. దేవుడు మనకి ఏ వరం ఇచ్చినా, అది పాటలు పాడే వరమైనా, వాక్యం బోధించే వరమైనా, దేవుని పరిచర్య చేసే వరమైనా, ఏదైనా మనం దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు చేసేవారిగా ఉండాలి, మనుషుల కొరకు కాదు. మనం దేవుని కొరకు చేస్తే, దేవుని మహిమ కొరకు మన తలాంతుల్ని వాడితే, ఎలా అయితే ఆ యజమాని బలా నమ్మకమైన మంచి దాసుడా అని వారిని మెచ్చుకున్నాడో, మన యజమాని కూడా మనల్ని బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని మెచ్చుకుంటాడు. వాడకుండా కప్పిపెట్టి అప్పుడప్పుడు వాడే వ్యక్తులుగా ఉంటే సోమరివైన చెడ్డదాసుడా అని కూడా ప్రభు మనల్ని అనక మానడు. సో ఇప్పుడు చెప్పు, నాతో పాటు ముందుగానే చర్చికి వస్తావా లేదా తర్వాతే వస్తావా? లేదు, నా దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను వాడి ఆయన్ని గణపరుస్తాను, ముందుగానే వస్తాను, నీతోనే వస్తాను.